తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. శిలాతోరణం వద్ద క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 95,094 మంది దర్శించుకున్నారు. 35,909 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం 3.93 కోట్లు వచ్చిందని టీటీడీ తెలిపింది. 4.66 లక్షల లడ్డూలు విక్రయించామని వెల్లడించింది. ఒక పక్క వేసవిసెలవు పూర్తి కావడం, స్కూల్స్ కాలేజెస్ అని ఓపెన్ కావడంతో తిరుమలలో రద్దీ కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. వీకెండ్ కావడంతో ఇంకాస్త రద్దీ పెరిగినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి గోపీనాథ్ ద్వారా. గుడ్ మార్నింగ్ గోపీనాథ్. భక్తుల రద్దీ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? ఆశ, అంటే నిన్న మొన్న కూడా శని ఆదివారాలు కావడంతో ఇంత పెద్ద రద్దీ కూడా రావడం జరిగింది. ఆల్రెడీ వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. నెల రోజుల నుంచి కూడా తిరుమలకి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం జరిగింది. ప్రతిరోజు 80 నుంచి 90 వేల మంది, 1,00,000 మంది రికార్డు స్థాయిలో కూడా భక్తులు దర్శనం చేసుకున్నారు. గత నెలలో చూస్తే కూడా దాదాపుగా 12 లక్షల మంది, అంటే గత ఏడాదికి ఈ ఏడాదికి 3 లక్షల మంది అదనంగా 20 రోజుల వ్యవధిలోనే స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ప్రతిరోజు కూడా 4 నుంచి 5 కోట్ల రూపాయల వరకు కూడా హుండీ ఆదాయం వస్తుంది. భక్తులకు సంబంధించి కూడా అంటే దర్శన ఏర్పాట్లు చేయడంలో కావచ్చు, ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాత్రింబౌలు టీటీడీ విజిలెన్స్ అధికారులు కావచ్చు, పోలీసులు అధికారులు సిబ్బంది దాదాపుగా 30,000 మంది ఈ అంటే భక్తులు వచ్చేటటువంటి వాళ్ళకందరికీ కూడా దర్శన ఏర్పాట్లు కూడా నిమగ్నం అవడం జరిగింది. గత నెల రోజుల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక ఇట్లా చాలా ప్రాంతాల నుంచి భక్తులు విపరీతంగా తరలి వస్తున్నారు. గతంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత నుంచి కూడా ఈ రకంగా రద్దీ కొనసాగుతుంది. ఇవాళ కూడా రద్దీ ఇంకా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో స్వామివారి దర్శనానికి 15 నుంచి 20 గంటల సమయం పడుతా ఉంది. ఈ వారం అంతా కూడా ఎలాంటి రద్దీనే కొనసాగుతుందని చెప్తున్నారు. ఆల్రెడీ స్కూల్స్ అన్ని కూడా ఓపెన్ అయ్యి, కాలేజీలు ఇవన్నీ కూడా ఓపెన్ అవుతూ ఉన్నాయి. సో మొత్తం మీద మరో 2-3 రోజుల పాటు రద్దీ కొనసాగుతుంది. కాబట్టి గతంలో ఏ విధంగా చర్యలు తీసుకున్నారో అదే విధంగానే ఈ తోపులాట్లకి తొక్కిసలాట్లకి ఆస్కారం లేకుండా టీటీడీ అధికారులు అంటే సమన్వయం చేసుకుని కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని అంచనా వేసుకుంటూ కాలిబాట మార్గాలు గుండా కావచ్చు, లేదంటే వాహనాలు తిరుమలకు వచ్చే వాహనాలు వీటన్నిటిని కూడా ఎప్పటికి కూడా అంచనా వేసుకుంటూ భక్తులకు ఏర్పాట్లు చేయడంలో తలమునకలు అవుతున్నారు. సో మొత్తం మీద మరో వారం రోజుల పాటు దర్శనం అంటే భక్తులకి 20 గంటల సమయం ఖచ్చితంగా పడుతుంది. దాని తర్వాత కాస్త తగ్గే అవకాశం అయితే ఉంది. ఇక వీఐపీలకు సంబంధించి కూడా కేవలం ప్రోటోకాల్ పరిధిలో మాత్రమే వాళ్ళకి దర్శనాలు కల్పిస్తున్నారు. ఈ సిఫారసు లేఖలన్నింటినీ కూడా సహజంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇట్లా మినిస్టర్కి సంబంధించి సిఫారసు లేఖలు ఇస్తూ ఉంటారు. వాటన్నిటినీ కూడా మరో వారం రోజుల పాటు కూడా రద్దు చేసి సామాన్య భక్తులకి అవకాశం కల్పించాలని టీటీడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తం మీద మాత్రం ఈ రద్దీ మాత్రం ఒక వారం రోజుల తర్వాతనే కాస్త తగ్గుముఖ పట్టే అవకాశం అయితే ఉందని చెప్పచ్చు. రైట్ గోపీనాథ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. తిరుమలలో మనకి రద్దీ అయితే కొనసాగుతోంది. శిలాతోరణం వద్ద క్యూ లైన్లలో భక్తులు అయితే వేచి ఉన్నారు. సర్వదర్శనానికి దాదాపుగా 20 గంటల సమయం పడుతున్నటువంటి సిచ్యువేషన్. నిన్న ఒక్కరోజే శ్రీవారిని 95,094 మంది దర్శించుకున్నారు. ఇక తలనీలాల విషయానికి వస్తే కనుక 35,990 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3,93 లక్షల రూపాయల హుండీ ఆదాయం వచ్చింది టీటీడీకి. 4,66,000 లడ్డూలు విక్రయించారంటూ కూడా టీటీడీ వెల్లడించింది.